ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి ఊహించిన దానికంటే అద్భుతమైన ఫలితాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే రోజుకో కొత్త ఏఐ అందుబాటులోకి వస్తుంది. ఏఐకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద కంపెనీలు సైతం రంగంలోకి దిగుతూ ఉన్నాయి. కొత్త ఏఐని తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నాయి. నిన్నటి వరకు చైనాకు చెందిన డీప్సీక్ ప్రపంచ వ్యాప్తంగా తెగ హల్చల్ చేసింది. ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన గ్రోక్ నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. అది కూడా లోకల్ భాషలో అచ్చం మనిషిలా సమాధానం ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఏంటి ఈ గ్రోక్? డీప్సీక్, చాట్ జీపీటీల కంటే ఎక్కువ ఏంటి దీని స్పెషల్? అసలు ఇండియాలో ఈ గ్రోక్ ను ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారు? ఈ గ్రోక్ పై క్లారిటీ రావాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మ్యాటర్ లోకి వెళితే గ్రోక్ అనేది ఇప్పుడు ఇండియాలో అతిపెద్ద సంచలనం అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తున్న పదం కూడా ఇదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత మాయ చేయగలదో, ఎన్ని అద్భుతాలు సృష్టించగలదో గ్రోక్ ని చూస్తే అర్థమైపోతుంది. అదే సమయంలో టెక్నాలజీని హద్దు దాటి అనైతికంగా ఉపయోగిస్తే ఎంత ప్రమాదకరమో కూడా గ్రోక్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. వైపు చాట్ జీపీటీ, డీప్సీక్ వార్ నడుస్తున్న సమయంలో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన గ్రోక్ ఆ రెండింటిని మించి చాలా తక్కువ సమయంలో ప్రజలకు దగ్గరైపోయింది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఇంగ్లీష్ లో ఓ మాట ఉంటుంది. దాన్నే తెలుగులో మర్యాద ఇచ్చి పుచ్చుకో అంటుంటారు. గ్రోక్ ఏఐ దీన్ని 100% ఫాలో అవుతుంది. మనం మర్యాద పూర్వకంగా ప్రశ్న అడిగితే అది మర్యాద పూర్వకంగా సమాధానం చెబుతుంది. మనం ఏరా, ఎలా ఉన్నావు, తిన్నావారా అని అడిగితే అది కూడా నేను బాగానే ఉన్నానురా, నేను ఏఐని కదా, లఫుట్, తిండి తిననురా అంటుంది. మనం మన ఫ్రెండ్తో చాట్ చేసినట్లు గ్రోక్తో చేస్తే అది కూడా మనకు మన ఫ్రెండ్ లాగానే రిప్లై ఇస్తూ ఉంటుంది. కొంతమంది కావాలనే దీంతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కూడా వారికి అర్థమయ్యే భాషలోనే సమాధానం ఇస్తోంది. అయితే టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎక్స్ ఈ గ్రోక్ ను డెవలప్ చేసింది. ఇది ఇతర ఏఐ మోడళ్లతో పోలిస్తే చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది. రీసెంట్ గా గ్రోక్ 3 వర్షన్ కూడా రిలీజ్ అయింది. ఇది ఓల్డ్ వర్షన్స్ కంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తుందని ఎక్స్ ప్రకటించింది. సూపర్ కంప్యూటర్ కోలోసస్ పై గ్రోక్ రన్ అవుతూ ఉంటుంది. ఇది కోడింగ్స్, మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇమేజ్లు క్రియేట్ చేయడం, గేమ్స్ బిల్డ్ చేయడం లాంటి చాలా రకాల పనులను చేయగలదు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఏఐల కంటే ఇది చాలా అంటే చాలా భిన్నంగా ఉంటుంది. చాట్ జీపీటీ, జెమిని, డీప్సీక్, కో పైలట్ లాంటి ఏఐలు మనం ఏమన్నా ఒకవేళ తిట్టినా మర్యాద పూర్వకంగానే సమాధానం ఇస్తాయి. ఆలస్యమైతే సారీ చెబుతాయి. కానీ గ్రోక్ మాత్రం భయంకరంగా స్పందిస్తూ ఉంది. మీరు కన్నడ హీరో ఉపేంద్ర నటించిన సూపర్ హిట్ సినిమా ఉపేంద్ర అందరూ చూసే ఉంటారు. అందులో హీరో ఫిల్టర్ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు గ్రోక్ కూడా అచ్చం ఉపేంద్రకు ఏఐ వర్షన్ లానే ఉంటుంది. ఇది కేవలం సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, ఆ సమాధానం ఎందుకు ఇచ్చిందో కూడా వివరిస్తూ ఉంది. అయితే ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా అన్నట్లుగా గ్రోక్ యూజర్లకు చాలా దగ్గరైపోయింది. దీంతో చాలా మంది తమకు నచ్చని రాజకీయ నాయకులను, సినీ స్టార్లను తిట్టాలని గ్రోక్ ను కోరుతూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సెలబ్రిటీలపై యూట్యూబర్లు చేసే రోస్టింగ్ ను గ్రోక్ క్షణాల వ్యవధిలోనే చేస్తుంది. చాట్ జీపీటీని ఎవరైనా దురుసుగా ప్రశ్నలు అడిగితే మర్యాదగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. డీప్సీక్ మరింత కూల్గా ఉంటుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానమే ఇవ్వదు అసలు. కానీ గ్రోక్ మాత్రం నీతో గొడవ పెట్టుకోవడానికి కూడా ఆలోచించదు. ఒక్క మాటలు చెప్పాలంటే గ్రోక్ ఎక్కువగా తిట్లు, రాజకీయ విమర్శలతోనే ఇండియాలో పాపులర్ అయిపోయింది. కొద్ది రోజుల క్రితం టోకా అనే యూజర్ గ్రోక్ ను ఓ ప్రశ్న అడిగాడు. దానికి గ్రోక్ త్వరగా స్పందించలేదు. దీంతో సహనం కోల్పోయిన అతగాడు దాన్ని తిట్టాడు. గ్రోక్ ఊరుకుంటుందా? అది కూడా హిందీ భాషలో రెచ్చిపోయి మరీ తిట్టింది. ఇక్కడ జనం కూడా గ్రోక్ ను గోకి మరీ తిట్టించుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఈ నేపథ్యంలోనే గ్రోక్ ఏఐ బూతు పదాలు ఉపయోగించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. గ్రోక్ బూతులు తిట్టకుండా ఉండేలా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ గ్రోక్ పై ట్విట్టర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గ్రోక్ అలా తప్పుగా నడుచుకోవడానికి గల కారణాలు తెలుసుకొని నియంత్రణలు పెంచాలా లేదా పూర్తిగా బ్యాన్ చేయాలా అన్న అంశంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. For more videos like this, subscribe Big TV channel.